హాయ్ మాస్టర్స్, అందరికీ నమస్కారము. మనం తులసి దళం బొక్క నుంచి రోజు కొద్దిగా తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరికొద్దిగా తెలుసుకుందాం. ముందుగా బ్రహ్మర్షి పితామహ దంపతులకు నమస్సుమాంజలులు. ఇంతవరకు మనము ధ్యాన జగత్ అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఈరోజు ధ్యానధార, ఆకాశ గంగాధార. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యానం అంటే శ్వాసధార మీద ధ్యాసధార. శ్వాస మీద ధ్యాస ద్వారా చిత్తవృత్తి నిరోధం. చిత్తవృత్తి నిరోధం అంటే ఒక అఖండ శూన్యధార. జీవితం అంతా ఒక ధ్యానధార కావాలి. ధ్యానధార ద్వారా ఒకానొక ప్రాణశక్తి ధారను సంపాదిస్తాం. ధ్యానధార ద్వారానే విశ్వమయ ప్రాణశక్తి ధార లభిస్తుంది. విశ్వమయ ప్రాణశక్తి ధార అంటే ఆకాశ గంగాధార. ఆకాశ గంగాధార ద్వారా ప్రతి మనిషి ఒక గంగాధరుడు అవుతాడు. గంగాధరుడు అయినవాడు అనతి కాలంలో త్రినేత్రుడు అవుతాడు. ప్రతి త్రినేత్రుడు ఒకానొక పరమశివుడే. శివం అంటే ఆనందం. త్రినేత్వం ద్వారా పరమశివం అంటే పరమ ఆనందం. ప్రతి సగటు మానవుడు ఒకానొక పరమశివుడుగా తప్పనిసరిగా కావాలి. శ్వాస మీద ధ్యాస, శ్వాసధార మీద ధ్యాసధార, శ్వాసధార మీద ధ్యాసధార అనే అదే ధ్యానధార. ధ్యానధార ద్వారా ప్రాణశక్తి ధార, శక్తిధార ద్వారా ఆనందధార. చూడండి సార్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ధ్యానం ద్వారా మనసు శూన్యం చేసుకుంటే విశ్వంలో ఉన్న ప్రాణశక్తిని అపారంగా తీసుకుంటాము. దీనినే ఆకాశ గంగాధార అంటాము అని చెప్తున్నారు. దీని ద్వారా అందరూ మూడో కన్ను ఉత్తేజితం చేసుకుంటారు. అంటే అందరం శివుల్లం అవుతాం, అందరం ఆనందంగా ఉంటాం అని సార్ ఇక్కడ చెప్తున్నారు. ఓకే మాస్టర్స్, ఈరోజు ఇంతటితో ముగిద్దాం. తిరిగి రేపు మరికొద్దిగా తెలుసుకుందాం. అందరికీ ధన్యవాదాలు. బ్రహ్మర్షి పితామహకు నమస్కారములు. మనమందరము ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, శాకాహారము పాటిద్దాం, స్ప్రెడ్ చేద్దాం.